ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి వీధుల్లో చేయి చాచి చెత్తకుండీల్లో ఆహారం వెతుక్కున్న ఓ చిన్నారి ఇప్పుడు సమాజానికి వైద్య సేవలు అందించే డాక్టర్గా మారి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా మెక్లియోడ్గంజ్కు చెందిన పింకీ హరియాన్ తన అకుంఠిత దీక్ష పట్టుదలతో పేదరికాన్ని జయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పింకీ హరియాన్ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్కుద్ అనే మురికివాడలో నివసించే ఈమె కుటుంబం భిక్షాటన చేస్తూ కొన్నిసార్లు చెత్తలో దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ దుర్భర జీవితం గడిపింది. అయితే అలాంటి కష్టాలు ఆమెను నిరాశలోకి నెట్టేయలేదు. వాటినే తన విజయానికి పునాదులుగా మార్చుకుంది. 2004లో టిబెటన్ శరణార్థి బౌద్ధ సన్యాసి అయిన లాబ్సాంగ్ జామ్యాంగ్ ను కలవడం పింకీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ధర్మశాలలో టాంగ్ లేన్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న ఆయన పింకీ చదువు బాధ్యతను తీసుకుంటానని ముందుకొచ్చారు. మొదట ఆమె తండ్రి కశ్మీర్ లాల్ అందుకు అంగీకరించకపోయినా జామ్యాంగ్ నచ్చజెప్పడంతో దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. ఆ ట్రస్ట్ హాస్టల్లో చేరిన మొదటి తరం పిల్లలలో పింకీ ఒకరు. చదువులో అద్భుతంగా రాణించిన పింకీ 12వ తరగతి తర్వాత వైద్య విద్య కోసం నీట్ పరీక్ష రాసింది. అయితే ప్రభుత్వ కళాశాలలో సీట్ పొందేందుకు అవసరమైన ర్యాంక్ సాధించలేకపోయింది. ఆమె డాక్టర్ కావాలనే కల కళ్ళలయ్యేలా కనిపించింది. ఈ క్లిష్ట సమయంలో టాంగ్ లేన్ ట్రస్ట్ మరోసారి ఆమెకు అండగా నిలిచింది. తమ యూకే విభాగం సహాయంతో 2018లో చైనాలోని ఓ ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో పింకీకి అడ్మిషన్ ఇప్పించింది. తనను తండ్రిలా చూసుకొని ప్రతి అడుగులోనూ మార్గనిర్దేశం చేశారని పింకీ లాబ్సాంగ్ గురించి చెబుతోంది. ఆయన స్థాపించిన ఈ ట్రస్ట్ ద్వారా పింకీ లాంటి వందలాది మంది పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులుగా స్థిరపడ్డారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.